హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం హలో లేడీస్లో ఎస్ఆర్ నగర్ నియర్ వెంగళరావు నగర్లో ఉన్న మిస్ ఇండియాకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. మిస్ ఇండియాలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు లక్ష్మి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? సో మనకు ఫ్యాన్సీ స్టిఫ్ మెటీరియల్స్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్, పార్టీ వేర్ అండ్ స్టిఫ్ మెటీరియల్స్, అంటే ఏ ఏజ్ వాళ్ళకున్నా కానీ అన్ని ఏజ్ వాళ్ళకి సెట్ అయ్యేటట్టు. ఓకే, మరి ఫస్ట్ సారీ వచ్చి మనం ఉన్నట్టే ఆరెంజ్ అండ్ బ్లూ. అవునండి, చందేరి ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాము. సో పళ్ళు వచ్చేటప్పటికి బ్లూ అండ్ ఆరెంజ్ మిక్సింగ్ లో మనకి 4 లైన్స్ ద్వారా తీసుకున్నాం అనమాట. లైన్స్ ద్వారా తీసుకున్నాం. అంటే సింపుల్ గా ఉంటుందండి. ఇదంటే కొంతమంది ఆఫీస్ వరకు రెగ్యులర్ గా యూజ్ చేసేదానికి, బట్ మళ్ళీ ఇప్పుడు దసరా వస్తుంది కదండి, మ్యారేజ్ సీజన్ ఉంది. సో పెట్టుబడికి వాటికి ఆ స్టైల్ మనం ఏంటంటే శారీస్ కంప్లీట్ హోల్సేల్ స్టైల్ తీసుకున్నామండి. అందువల్ల హోల్సేల్ వైజ్ గా మనం ఆల్మోస్ట్ కలర్స్ కాబట్టి మనం అన్ని కూడా తక్కువ రేట్ లో ఉన్నటువంటి సారీస్ అవైలబుల్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఈ షోలో మనకి అన్ని కూడా పెట్టుబడికి సంబంధించి, అలాగే రెగ్యులర్ గా ఆఫీస్ కి వెళ్ళడానికి ఫ్యాన్సీ టైప్ ఆఫ్ లుక్ లో చూపిస్తున్నారండి. సో మనకి పార్టీ వేర్ అయితే కూడా ఉంటాయి, అన్ని మ్యారేజెస్ కి పట్టు సారీస్ అన్ని వెరైటీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ పెట్టుబడికి ఐటమ్స్ లాగా మనం అన్ని చూపిస్తున్నారు. సో ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ లో బార్డర్ వైజ్ మనం సాటిన్ స్టైల్ లాగా తీసుకున్నామండి. సో జరీ స్టైల్ లాగా చిన్న జస్ట్ పైపింగ్ లాగా ఇచ్చారు. మనకి ఆఫ్ వచ్చేసేసి మనకి లైట్స్ బ్లూ అండ్ చెక్స్ లాగా తీసుకున్నాం అనమాట. మిడిల్ వైజ్ వచ్చేటప్పటికి మనము ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో, ఇక్కడ కూడా చెక్సే కనిపిస్తున్నాయి కాకపోతే టోటల్ గా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ప్యాటర్న్ డిఫరెంట్ గా ఇచ్చారు. దీనిపైన ఫ్లవర్స్ అనేది ఎలిబెట్టేసుకుని దీంట్లో ఆరెంజ్ కలర్ షెల్ఫ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అదే విధంగా పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారండి. బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్, అంటే 4 లైన్స్. ఇది మీకు ఆల్టర్నేట్ గా చూసారా లేదా? అంటే ఆరెంజ్, పింక్, బ్లూ, గ్రీన్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం. పైన బోర్డర్ వచ్చేసి మనకి ఆరెంజ్ ఉంది కదా, ఇక్కడ టోటల్ గా బ్లూ కలర్ తో కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు షెల్ఫ్ లైన్స్ తీసుకున్నామండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఏ టైప్ బోర్డర్ తీసుకున్నాం, చెక్స్ లాగా కాకుండా లైన్స్ వైజ్ బ్లౌజ్. సో ఫ్యాన్సీగా బ్లౌజ్, డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, దీనిలో కలర్స్ ఉంటాయి. దీనిలో కలర్స్ ఒకసారి కలర్స్ కూడా చూద్దాము. అన్ని కూడా చెక్స్ బ్యాక్గ్రౌండ్ లోనే, చెక్స్ బ్యాక్గ్రౌండ్ లో అంటే డిజైన్స్ డిఫరెంట్ తీసుకున్నామండి. ఓకే, సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో కలర్స్ అయితే లేవు, కానీ మనకి ఒక్కొక్క అంటే సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఇచ్చారు. ఇది టెంపోస్ డిజైన్స్ లాగా ఇచ్చారు. మధ్యలో కూడా మనకి ఒక మొగ్గ బ్లూ కలర్ ఫ్లవర్స్ లాగా తీసుకున్నాం. దీనిలో వేవర్స్ లాగా జిగ్జాగ్ టైప్ ఇక్కత్ స్టైల్ లాగా తీసుకున్నాం. ఇక్కడ ఫ్లవర్ డిజైన్స్ లాగా, అంటే దీంట్లో డిజైన్స్ అనేది మనం చాలా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ వచ్చింది. అవునండి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? 975 రూపీస్ కి మనకు హోల్సేల్ లో ఓన్లీ 975 రూపీస్ కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. హోల్సేల్ కాబట్టి మనకి ఇంత తక్కువ రేట్ లో వస్తుందండి. అలాగే దసరా సందర్భంగా మనకి మిస్ ఇండియాలో 30% నుంచి 50% వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పిన రేట్ ఏదైతే ఉందో అది డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. డిజైనర్ సారీస్ లో మనం టిష్యూ టైప్ తీసుకున్నాం. టిష్యూ టైప్ అంటే గ్రాండ్ గా కనపడడానికి, సో లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. మెటీరియల్ కూడా మనకి సాఫ్ట్ ఉంటుందండి. ఫాలింగ్ టైప్ ఆఫ్ ఉంటుంది. మనకి వన్ సైడ్ అంటే సాటిన్ స్టైల్ లాగా బార్డర్ తీసుకున్నాం. కింద ఫ్లవర్ డిజైన్ ఒక లీవ్స్ లాగా మనం ఒక డిజైన్స్ అనేది ఎలిబెట్ చేసుకున్నామండి. సో 2 సైడ్స్ కూడా అంటే మనకి పైన వచ్చేటప్పటికి సింపుల్ గా చిన్న కడి బార్డర్ వైజ్ తీసుకున్నాం. కింద వచ్చేటప్పటికి బిగ్ సైజ్ బార్డర్ లాగా తీసుకున్నాం. కొంచెం లెంతీగా ఇచ్చారండి బ్లూ కలర్ అనేది. పళ్ళు వేరియేషన్కి వచ్చేటప్పటికి కొంచెం గ్రాండ్ గా, అంటే ఒక పావు మీటర్ పళ్ళు అనేది మనం తీసుకున్నాం. అంటే మనకి ఇక్కడ ఏదైతే కలర్ కాంబినేషన్ ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్, కాకపోతే ఏంటంటే కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా ఇచ్చారన్నమాట. బ్లూ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. అవునండి. సో ఈ పెట్టుబడికి వీటికని అనుకోండి చాలా లుక్ బాగుంటుంది, గ్రాండ్ గా కనిపిస్తుంది. దీంట్లో కలర్స్ చూద్దాం. సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో మనకి 4 కలర్స్, అంటే మొత్తం టోటల్ 5 కలర్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం బ్లూ కలర్ చూసాము, ఇంకొకటి ఆరెంజ్, తర్వాత గ్రీన్ కలర్, పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. అన్ని కలర్స్ క్లాస్ కలర్స్. సో దీనికి టోటల్ గా ఏంటంటే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయండి. బ్లౌజెస్ కూడా చూడండి. సో బ్లౌజ్ కూడా మనకి సేమ్, అంటే దాంట్లో ఉన్న లీఫ్ వర్క్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ తో మనకి బ్లౌజ్ ఇచ్చేసారు. సో అదే విధంగా మనకి ఏ టైప్ బోర్డర్స్ ఉంటుందో అదే టైప్ బ్లౌజెస్ కూడా బోర్డర్ కలర్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? మనకి 1575 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తాం. 1575 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జూట్ బైలో తీసుకున్నాం. లైట్ స్టిఫ్ మెటీరియల్, అవునండి, కానీ మొత్తం డిజైన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా మొత్తం పికాక్స్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మిడిల్ పార్ట్ పికాక్స్. అవునండి, పికాక్స్ డిజైన్స్ తీసుకున్నాం. దీంట్లో కూడా థ్రెడ్ వీవింగ్ తో మనం సేమ్ షెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం అన్నమాట. ఓకే, బర్డ్స్ లాగా, ఒక ఫ్లవర్స్ లాగా, లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు. బోర్డర్ వచ్చేటప్పటికి జరీ స్టైల్ లాగా తీసుకున్నాం. దీంట్లో వేవర్స్ లాగా కొంచెం డిజైన్ తీసుకొని పైన కొంచెం గ్రీన్ కలర్ కాంబినేషన్ తో జస్ట్ పైపింగ్ అనేది జస్ట్ ఇచ్చారన్నమాట. ఓకే, పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి చాలా వేరియేషన్. ఒకసారి కింద బోర్డర్ వచ్చేటప్పటికి కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ లాగా తీసుకున్నాం అన్నమాట.
పైథానిక్ బార్డర్స్ లాగా తీసుకున్నాం. ఈ పైథానిక్ డిజైన్స్ లో కూడా చూసారా మీరు టెంపోస్ లాగా కొంచెం వచ్చేసి ఫ్లవర్ డిజైన్స్ అనేది గోల్డ్ కలర్ తో టెంపుల్ డిజైన్స్ ఇచ్చారు. సో పళ్ళు వేరియేషన్ వచ్చేటప్పటికి కొంచెం సింపుల్ గా తీసుకున్నాం, లైట్ గా ఇచ్చారు. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి జస్ట్ లైన్స్ డిజైనర్ బ్లౌజ్ లాగా మనం లైన్స్ ఇచ్చాము. ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లవర్ వచ్చింది, గోట్ వర్క్ లో మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తో మనకి ఇక్కడ బ్లౌజ్ డిజైన్ చేశారు. వన్ సైడ్ మనకి కడ్డీ బోర్డర్ కూడా ఉంటుంది. దీంట్లో కలర్స్ చూద్దాం ఇప్పుడు. దీంట్లో మనకి డిజైన్స్ చాలా వెరైటీస్ వస్తాయండి. ఓకే, సో ఇప్పుడు మనం సేమ్ చూపించిన దాంట్లో మనం ఎల్లో కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. అదే విధంగా డిజైన్స్ బార్డర్ వైజ్ వచ్చేప్పటికి కొంచెం ఫ్లవర్స్ డిజైన్స్ అనేది కొంచెం చేంజెస్ తీసుకున్నాము. ఇది కూడా ఏంటంటే మనకి ఎల్లో కలర్ కాంబినేషన్స్ మీద సిల్వర్ ఫ్లవర్స్ అనేది అంటే ఈ డిజైనింగ్ లో మనకి ఎల్లో కలర్ అవైలబుల్ ఉంది. అలాగే మనకి ఫ్యాబ్రిక్స్ సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ మనకి 2950 రూపీస్ మనం ఈ సారీ ఇస్తున్నాం. 2950 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. మిస్ ఇండియాలో మనకి టోటల్ గా కంచిపట్టు సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. జూట్ తీసుకున్నామండి, బ్లాక్ కలర్, బ్లాక్ లో గోల్డ్ కలర్ మిక్స్ వచ్చేసరికి మంచి షైనింగ్ అండ్ గ్రే కలర్ లాగా కనిపిస్తుంది అన్నమాట. మనం పైథానిక్ డిజైన్స్ అనేది మనం దీంట్లో తీసుకున్నాము. ఓకే, సో మనకి బోర్డర్ వచ్చేటప్పటికి సింపుల్ గా కడ్డీ బోర్డర్ లాగా జరీ స్టైల్ లాగా తీసుకున్నామండి. అదే విధంగా పళ్ళు వేరియేషన్కి వచ్చేటప్పటికి 2 సైడ్స్ మనకు జరీ స్టైల్ తీసుకున్నాం. అదే విధంగా క్రీపర్ వర్క్ అన్నమాట. మామూలుగా మనకి జాందాని స్టైల్ లో మనం ఒక ఫ్లవర్స్ లోటస్ ఫ్లవర్ కి విత్ క్రీపర్ కూడా యాడ్ చేశారు. ఒక లీఫ్ లోనే మనకి 2 కలర్స్, గోల్డ్ అండ్ ఎల్లో, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ అట్లా. సో బోర్డర్ వైజ్ కూడా మనకి అదే స్టైల్లో వస్తుంది. ఈ శారీ కూడా మీరు మిడిల్ వైజ్ మొత్తం జూట్ బాయిల్ మొత్తం కూడా మనకి ఏంటంటే స్మూత్ ఉంటుంది మెటీరియల్. సో మనకి కిందకి వచ్చేటప్పటికి పళ్ళులో హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో అదే డిజైన్, కాకపోతే మనకి పళ్ళులో ఏంటంటే సింగిల్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ ఇచ్చారు. ఇక్కడ మనకి 3 కలర్స్ వేరియేషన్, గ్రీన్, పింక్ అండ్ ఎల్లో కలర్ తో మల్టీ కలర్స్ తో ఉంటుంది. ప్లస్ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా వచ్చింది. దీంట్లో మనకి ఏంటంటే బ్లౌజ్ కూడా మనకి టిష్యూ బ్లౌజ్ ఇచ్చేసారు, గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఇచ్చారు. దీంట్లో కలర్స్ ఉంటాయి. దీంట్లో అంటే మనం డిజైన్స్ డిఫరెంట్ ఇస్తాం మేడం. ఓకే, కలర్స్ అయితే అవైలబుల్ లేవు కానీ సేమ్ టైప్ ఆఫ్ డిజైనర్ పీసెస్ అన్నమాట. దీంట్లో మనకి ఏంటంటే డిజైన్స్ అనేది ఇప్పుడు మనం ఆల్మోస్ట్ సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. సో పళ్ళు దగ్గర ఒకటి కొంచెం హెవీగా కనపడడానికి ఒక ఫ్లవర్ డిజైన్ స్టైల్లో ఇది పళ్ళు. అవునండి, ఇది ఒక మోడల్ వస్తుంది. ఈ కలర్ కూడా చాలా క్లాసీగా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మనకి డిఫరెంట్ స్టైల్ వస్తుంది. ఒకటి టెంపోస్ డిజైన్స్ లాగా పింక్ కలర్ తో టెంపుల్ డిజైన్ కట్ బోర్డర్ ఇచ్చారు. కట్ బోర్డర్ డిజైన్ దీంట్లో బుటీస్ అనేది ఒక లీవ్స్ లాగా, చిన్న లీవ్స్ లాగా తీసుకున్నాం. ఓకే, సో లుక్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రెగ్యులర్ గా కాకుండా అని కొంతమంది డిజైనర్ పీసెస్ కావాలంటారు. సో డిజైనర్ వేర్ కి అనే వాళ్ళకి ఏంటంటే ఈ మోడల్స్ అనేది చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకి 3650 రూపీస్ కి మనం ఈ సారీ 3650 రూపీస్ కి ఈ డిజైన్. మిస్ ఇండియాలో నెక్స్ట్ సారీ ఆర్గంజా సారీస్ అండి. ఆర్గంజా సారీ, ఆర్గంజాలో కూడా ఏంటంటే మల్టీ కలర్స్ బుటీ స్టైల్లో తీసుకున్నాము. ఫ్లవర్స్ ఆల్ ఓవర్ డిజైన్స్ లాగా తీసుకున్నాము. పైన సాటిన్ స్టైల్ అంటే షెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ లో మనం బోర్డర్ వైజ్ సింపుల్ గా చిన్న బోర్డర్ తీసుకున్నాం. కిందకి వచ్చేటప్పటికి బిగ్ సైజ్ బోర్డర్ లో తీసుకున్నాం. సేమ్ బోర్డర్ కొంచెం లెంతీగా తీసుకున్నాం. పళ్ళు వచ్చేటప్పటికి కొంచెం జస్ట్ సింపుల్ గా కడీ బోర్డర్ లాగా ఒక 1/4 మీటర్ పళ్ళు అనేది మనం ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, దాన్ని హ్యాంగింగ్స్ టైప్ లో మనకు ఉంటుంది కాబట్టి మనకి మంచిగా అనిపిస్తుంది. శారీ మొత్తం మిడిల్ వైజ్ చూసారా, మొత్తం ఆల్మోస్ట్ షెల్ఫ్ కలర్ లో ఎల్లో కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. అంటే దీంట్లో వీట్ కలర్ అండ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ తో ఒక మల్టీ కలర్ బుటీస్ అనేది మనం మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ లాగా చేస్తాం. సెల్ఫ్ కలర్ తో క్రీపర్ ఇచ్చారు. ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాము. ప్లెయిన్ బ్లౌజ్ సారీ మొత్తం డిజైన్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ గా ఇచ్చారు. దీంట్లో కలర్స్ ఉన్నాయి. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయండి. దీంట్లో కూడా డిజైన్స్ అనేది మనం చాలా వెరైటీగా తీసుకుంటాం. ఓకే, మన షోలో శాంపిల్ కి కొన్ని సారీస్ మాత్రమే చూస్తున్నామండి. అదే మీరు మిస్ ఇండియాకి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో పింక్ కలర్ కాంబినేషన్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ చేస్తాం. ఓకే, డిజైన్స్ కూడా చేంజ్ డిఫరెంట్ చేంజెస్ ఉంటాయండి. ఇది వేరే డిజైన్, ఇది వేరే డిజైన్. మొత్తం షెల్ఫ్ కలర్, కొంతమందికి మల్టీ కలర్స్ ఇంట్రెస్ట్ ఉండదు, షెల్ఫ్ కలర్ కావాలని అనుకుంటారు. కొంతమంది ఇంకా సింపుల్ గా కావాలనే వాళ్ళకి ఈ మోడల్స్ కూడా చాలా ఆరెంజ్ కలర్ చాలా బాగుంది. సో అట్లా డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకి 2350 రూపీస్ కి మనం ఈ సారీ 2350 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం జూట్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాం అండి. జూట్ ఫ్యాబ్రిక్ దాంట్లో కూడా మనం సింపుల్ గా తీసుకున్నాం అన్నమాట. లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీకి గోల్డ్ కలర్ తో చిన్న బోర్డర్ వైజ్ తీసుకున్నాము. డిజైన్స్ కూడా మనం డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నామండి. ఓకే, సో అంటే శారీ కొంతమంది క్యాజువల్ గా ఆఫీస్ వేర్ కి రెగ్యులర్ గా పెట్టుబడికి వాటికి కానీ ఆఫీస్ కానీ ఇట్లా కొంతమందికి సినిమాలకి మూవీస్ కి వెళ్ళడానికి కూడా కొంతమందికి అలా కొంచెం సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఇలాంటి వాటికి దాన్ని కొంచెం క్యాజువల్ గా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. మనకి తక్కువ రేట్ లో వాషబుల్ టైప్ లో ఉంటుంది అనమాట. దీనికి మనకి టోటల్ గా గ్రీన్ కలర్ సారీకి చక్కగా పింక్ కలర్ కాంబినేషన్ తో నెక్ పార్ట్ మొత్తం కూడా చాలా హెవీగా డిజైన్ వచ్చింది.
రీజనబుల్ అమౌంట్కి అవైలబుల్ ఉంటుందండి. ఎందుకంటే మనకి మిస్ ఇండియా వచ్చేసి టోటల్గా హోల్సేల్ షోరూమ్ కాబట్టి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? దీని కాస్ట్ మనకి 950 రూపీస్. ఓన్లీ 950. మరి దీంట్లో కలర్స్ చూద్దాం ఒకసారి. మనకి సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనకి డిజైన్ కూడా చేంజ్ వస్తుందండి. ఇక్కడ వీట్ కలర్ మీద గోల్డ్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ డిజైన్ కి మనకి పింక్ కలర్ తో బ్లౌజ్ ఇచ్చారు. చక్కగా పీచ్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. మనకి ఇదే స్టైల్ కాకుండా దీంట్లో ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఈ వర్క్ ఇంట్రెస్ట్ లేదు, కొంచెం సింపుల్ గా ఉండాలనుకున్న వాళ్ళకి ఏంటంటే గోల్డ్ బ్లౌజెస్ ఉన్నాయి. అదే విధంగా నెట్టెడ్ మీద వర్క్ సెపరేట్ బ్లౌజెస్. ఓకే. అంటే సో దీనికి సంబంధించిన బ్లౌజెస్ కూడా దీనిలో అంటే వెరైటీ బ్లౌజెస్, అంటే ఈ బ్లౌజ్ కాకుండా ఇంకో వెరైటీస్ టైప్ లో అలా గోల్డ్ బ్లౌజెస్ ఉన్నాయి. అండ్ జరీ వర్క్ స్టైల్ లో కొన్ని వస్తాయి, కొన్ని థ్రెడ్ వర్క్ లాగా అలా వస్తాయి. అంటే దీనిలో వెరైటీస్ అనేది చాలా డిఫరెంట్ చాలా ఉన్నాయి. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత? 950 కి మనం ఇస్తున్నాం. ఓన్లీ 950 రూపీస్ కి డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. మనం డిజైనర్ సారీస్ లెమన్ ఎల్లో డిజైనర్ వేర్ తీసుకున్నాము. టోటల్ చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఫ్లవర్ డిజైన్స్ కూడా చూసారా, పెటల్స్ లాగా మనం మొత్తం కూడా డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. మధ్యలో మనకి పర్ల్ వర్క్ కూడా ఇచ్చారు. హాఫ్ పర్ల్ వర్క్ ఇచ్చామండి. సో మనకి పైన నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీంట్లో మన వర్క్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. లుక్ కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది, చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అండి. మిడిల్ వచ్చేటప్పటికి మొత్తం ప్లెయిన్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఓకే. సో కింద స్కర్ట్ వచ్చేటప్పటికి మల్టీ కలర్ బుటీస్ తో చాలా హైలైట్ చేసుకున్నాం అన్నమాట. టర్నింగ్ క్రీపర్ వర్క్ చేసుకున్నాం. దీంట్లో కూడా మనకి వూల్ వర్క్ అనేది గ్రీన్ అండ్ లైట్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ షేడెడ్ లాగా ఇచ్చారు అన్నమాట. ప్రతి ఒక్క కలర్ లో మనకి షేడెడ్ తీసుకున్నారు. ఎల్లో కలర్ వచ్చేసరికి మల్టీ కలర్ కాంబినేషన్ మీద చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా క్లాసీ లుక్ ఉంటుంది. ఓకే. బ్లౌజ్ అనేది మనం సింపుల్ గా తీసుకున్నామండి. బోర్డర్ మాత్రం సేమ్ డిజైనర్ బోర్డర్ ఏదైతే ఉందో సారీలో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా యాడ్ చేశారు. ఈ సారీస్ లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. ఎస్ఆర్ నగర్ నియర్ వెంగళరావు నగర్ లో ఉంటుంది మిస్ ఇండియా. ఇక్కడ మనకి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు కలర్స్ చూద్దాం. టోటల్ గా మనం ఇప్పుడు చూసిన కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో కదండి. దాంట్లో మనకి 5 కలర్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి బ్లూ కలర్, ఇంకొకటి వచ్చేసరికి మనకి పీచ్ కలర్, తర్వాత గ్రీన్ అండ్ టొమాటో పింక్. 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మొత్తం మనకి డిజైనర్ సారీస్ లైట్ వెయిట్ లో ఉంటాయి. టోటల్ గా మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. ఈ సారీ కాస్ట్ మనకి 1575 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. 1575 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మన డిజైనర్ వేర్ లో ఇంకొక మోడల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాం. సింపుల్ గా క్యాజువల్ గా యూస్ చేసే విధంగా ఉంటుంది అన్నమాట. వాషబుల్ టైప్ లో తీసుకున్నాం అండి. సో మనం ఫ్యాబ్రిక్ అంటే కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో జస్ట్ పైపింగ్ తీసుకున్నాం. జస్ట్ లేస్ లాగా ఒకటి కొంచెం ఇచ్చేస్తున్నాం. గోట్ వర్క్ ఇచ్చారు. జరీ స్టైల్ లాగా మనకు కొంచెం తీసుకున్నాం. మిర్రర్ వర్క్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. 4 లైన్స్ తీసుకున్నాం. ఓకే. సో మనకు పళ్ళు కూడా మనకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుందండి. ఈ మిర్రర్ వర్క్ ఉంటుంది. మిడిల్ వైజ్ కొంచెం స్కర్ట్ స్టైల్ లాగా మనం ఒక 3 లైన్స్ అనేది ఒక చేసుకున్నాం. మిడిల్ పార్ట్ లో అంటే స్కర్ట్ బోర్డర్ లాగా వచ్చే విధంగా మిడిల్ పార్ట్ లో మనకి 3 లైన్స్ సేమ్ టైప్ ఆఫ్ మిర్రర్ వర్క్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. సారీ సింపుల్ గా ఉంటుంది. ప్లస్ బ్లౌజ్ కూడా ఏంటంటే సింపుల్ గా తీసుకున్నాం. దీంట్లో కలర్స్ చూద్దామా? ఓకే. 4 కలర్స్ అంటే టోటల్ గా 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆల్రెడీ మనం పింక్ కలర్ చూసాము, తర్వాత లెమన్ ఎల్లో, అలాగే పికాక్ గ్రీన్ కలర్, తర్వాత ఆరెంజ్ అండ్ లీఫ్ గ్రీన్. 4 కలర్స్ ఇచ్చారు. అన్ని కూడా చాలా లైట్ వెయిట్ అండ్ క్లాసీ కలర్స్ కాంబినేషన్. ఈ సారీ కాస్ట్ మనకి 1450 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తాం. 1450 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి డిజైనర్ లో ఇంకొక మోడల్ తీసుకున్నాము. ఓకే. యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది షిఫాన్ మెటీరియల్. యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. దీంట్లో షిగోరి డిజైన్స్ అనేది ప్యాచెస్ షిగోరి డిజైన్స్ అనేది మనం ప్యాచెస్ లాగా తీసుకున్నాం అన్నమాట. సో జస్ట్ పైపింగ్ కమ్స్ లో జరీ స్టైల్ లాగా తీసుకున్నాం. అవుట్ లుక్ ఏంటంటే మనకి 2 సైడ్స్ లో ఒక లేస్ లైట్ గ్రీన్ కలర్ వచ్చింది. బోట్ నెక్ ఇది ఇచ్చారన్నమాట. మిడిల్ వచ్చేటప్పటికి ప్లెయిన్ లో తీసుకున్నాం. ఓకే. షోల్డర్ పార్ట్ వరకు కింద స్కర్ట్ స్టైల్ లో కొంచెం డిఫరెంట్ స్టైల్. ఓకే. ఇది ఒక లైట్ ఒక ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ అనేది మనం మంచిగా డిజైన్ చేసుకున్నామండి. రోజ్ ఫ్లవర్స్ కూడా చూసాము. లీవ్స్ సేమ్ మనం చర్పల కాంబినేషన్స్ లో తీసుకున్నాం. ఓకే. లేయర్స్ లాగా వచ్చే విధంగా సింగిల్ లైన్ వచ్చింది, తర్వాత డబుల్ లైన్ ఇచ్చాం. ఒక ఫ్లవర్ తీసుకున్నాం. ఇక్కడ దగ్గర డబుల్ ప్లేస్ తీసుకున్నాం అన్నమాట. మిడిల్ వచ్చేటప్పటికి ఆల్టర్నేట్ గా ప్లెయిన్ అనేది తీసుకున్నాం. ఓకే. మనకి మిస్ ఇండియాలో కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉందండి. మీకు నచ్చిన సారీ కనుక వాట్సాప్ చేసినట్లయితే మనకి ఆ సారీని కొరియర్ కూడా చేస్తారు. అలాగే ఫేస్బుక్ ఐడి ఒకసారి. ఫేస్బుక్ వచ్చి మనకి జనార్దన్ లక్ష్మి సారీస్. ఇక్కడ వచ్చేసి మనకి లేటెస్ట్ డిజైనర్ సారీస్ ఎప్పటికప్పుడు కూడా మనకి అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి మనకి షిబూరి ప్రింట్ ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట బ్లౌజ్ పార్ట్ కి. అంటే బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే కలర్. దీంట్లో కలర్స్ చూద్దాం. దీంట్లో మనకి టోటల్ గా 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి.
సేమ్ బ్లౌజెస్ అనేది మనకి ప్యాచ్ ఏ కాంబినేషన్ ఉంటుందో ఆ బ్లౌజెస్ బోర్డర్ కలర్. ఓకే, పీచ్ కలర్ ఉంటుంది, అలాగే పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. మిస్ ఇండియా వచ్చేసి టోటల్ గా మనకి హోల్సేల్ షోరూమ్ అండి, అన్ని కూడా మనకి రీజనబుల్ అమౌంట్ కి అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఈ సారీ కాస్ట్ అడిగి మనకి తెలుసుకుందాం. దీని కాస్ట్ వచ్చి మనకి 2150 రూపీస్ కి మనం సారీస్ 2150 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మనం చందేరి ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాం. చందేరి ఫ్యాబ్రిక్ కలంకారీ ప్యాచ్ వర్క్. అవునండి. ఓకే, సో కొంచెం ఫ్యాన్సీగా మిడిల్ ఏజ్ వాళ్ళు కట్టడానికి ఈ మోడల్స్ అనేది చాలా బాగుంటుంది. ఓకే. సో పళ్ళు వచ్చేటప్పటికి మనకి 5 లైన్స్ 6 లైన్స్ లాగా తీసుకున్నాము. జరీతో జరీ ఇచ్చారు. స్టైల్ తీసుకున్నాం. బార్డర్ వచ్చేటప్పటికి మనం జరీ స్టైల్ లాగా సింపుల్ గా తీసుకున్నాం అనమాట. మిడిల్ వైజ్ చూసారా లేదా మనకు హాఫ్ ప్లెయిన్ ఇచ్చారు, హాఫ్ లైన్స్ అట్లా ఆల్టర్నేట్ గా మనం ఈ లైన్స్ కూడా మనకు మిడిల్ సైజ్ కొంచెం సింపుల్ బార్డర్ తీసుకుని కొంచెం బిగ్ సైజ్ బార్డర్ లో తీసుకున్నాం. దీంట్లో మనం కలంకారీ ప్యాచెస్ అనేది మనకి ఒక చోట ఒక ఫ్లవర్ షేప్ ఇచ్చారు, తర్వాత పికాక్. ఇక్కడ ఫ్లవర్ కి కూడా మనకి తేడా ఉంది. అంటే ఫ్లవర్స్ లో మాత్రం మనకి డిజైన్స్ ఇచ్చారు, పికాక్ మాత్రం మనకి సేమ్ టైప్ ఆఫ్ పికాక్ ని ప్యాచ్ వర్క్ లాగా టోటల్ సారీ అంతా కూడా ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వితౌట్ డిజైన్. దీంట్లో కలర్స్ ఉన్నాయి, దీంట్లో కూడా కలర్స్ ఉంటాయండి. దీంట్లో మనకి డిజైన్స్ అనేది ఇప్పుడు మనకి పికాక్ డిజైన్స్ వచ్చింది. కొంతమందికి పికాక్స్ అనేది కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి సో కొంచెం ఫ్లవర్ డిజైన్స్ లోటస్ లాగా ఫ్లవర్స్ డిజైన్. ఓకే. సో కలర్స్ కూడా మనదండి ఇవన్నీ క్లాసీ కలర్స్ తీసుకున్నాం. రెగ్యులర్ కలర్ కాకుండా మనకి కొంచెం క్లాసీ కలర్. ఇది మనకి టోటల్ గా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. పికాక్ డిజైన్ లోనే మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ అన్నమాట. ఇది కొంచెం డిఫరెంట్ గా ప్యాటర్న్ ఇచ్చారు. అలాగే మనకి ఫ్లవర్ డిజైన్ లో 2 కలర్స్ ఇంకా ఎక్స్ట్రా అవైలబుల్ ఉన్నాయి. ఇలా ఇప్పుడు ఈ ఫ్లవర్ కి ఈ ఫ్లవర్ కూడా మనకి తేడా వస్తుందండి. ఫ్లవర్స్ మాత్రం మనకి షేప్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. స్టైల్లో వస్తుంది. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత? దీని కాస్ట్ మనకి 2350 రూపీస్ కి మనం ఈ సారీస్ 2350 రూపీస్ కి ఈ కలంకారీ ప్యాచ్ వర్క్ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సపోటా కలర్ ఇచ్చారు. సపోటా కలర్ తీసుకున్నామండి. సూపర్ నెట్ ఫ్యాబ్రిక్. సూపర్ నెట్ ఫ్యాబ్రిక్. అవునండి. ఓకే. సో మనకి ప్యాచ్ కాంబినేషన్ లో బ్లూ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. పళ్ళు వేరియేషన్ అయితే మనకి ఏం లేదండి, జస్ట్ సింపుల్ గా ప్లెయిన్ తీసుకొని బ్లూ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. కాంట్రాస్ట్ ప్యాచెస్ లాగా తీసుకున్నాము. మిడిల్ వైజ్ ఇప్పటికి వీట్ కలర్ కాంబినేషన్ అంటే లైట్ సపోటా కలర్ లైట్ కలర్. దాంట్లో మనం బుటీస్ అనేది మనం మ్యాటీ వర్క్ లాగా బోర్డర్ కలర్ కాంబినేషన్స్ తో బ్లూ కలర్ కాంబినేషన్స్ అవుట్ లుక్ కింద జరీ స్టైల్ లాగా తీసుకున్నమాట. కింద ఒక లీవ్స్ అనేది మటుకు మనం ఇంటూ స్టైల్ అంటే మ్యాటీ వర్క్ లాగా మనం డిజైన్స్ చేసుకున్నాము. సారీ మొత్తం మిడిల్ వైజ్ కూడా మొత్తం ఫుల్ వర్క్ చిన్న చిన్న బూటీస్ మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇచ్చారు. ఇక్కడ ఫ్లవర్ కలర్ అలాగే బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ తో మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చింది. అవునండి. కింద స్కర్ట్ స్టైల్ మొత్తం మ్యాటీ వర్క్ అనేది వస్తుంది అనమాట. మొత్తం లేస్ నీట్ గా ఉంటుంది. దీంట్లో కలర్స్ అనేది మనం వీట్ కామన్ గా ఉంటుందండి. కింద కలర్స్ అనేది మనకు మారుతూ ఉంటుంది. ఓకే. ఈ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ బోర్డర్, పింక్ కలర్, లెమన్ ఎల్లో, ఇక్కడ చంద్రకాంత కలర్ అండ్ రెడ్ కలర్. మొత్తం టోటల్ గా మనకి 6 కలర్స్ అనేది ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో అవైలబుల్ ఉన్నాయి. చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ మనకి 1375 రూపీస్ కి మీ సారీ చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 1375 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అలాగే దసరా సందర్భంగా మనకి మిస్ ఇండియాలో 30% నుంచి 50% వరకు కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పిన రేట్స్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నాకు సూపర్ నెట్ లో మనకు కొంచెం ఫ్యాన్సీ బోర్డర్ తీసుకున్నాం. సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ లోనే కొంచెం గ్రాండ్ కనపడడానికి కొంచెం బనారసి బోర్డర్ తీసుకున్నాం. ఇది కూడా మనకు డిజైన్స్ అనేది జిగ్జాగ్ టైప్ లో ఇక్కడ స్టైల్ లాగా డిజైన్స్ లాగా ఓకే. పళ్ళు వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్ గా మనకు బిగ్ సైజ్ బోర్డర్ లాగా తీసుకున్నాం. డైమండ్ షేప్ అనేది మంచి ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. సేమ్ కింద కూడా ఇలా పళ్ళులో ఎలా అయితే ఫుల్ డైమండ్ చూపించారు ఇక్కడ కూడా అట్లాగే డైమండ్ వచ్చింది. పైన మాత్రం మనకి హాఫ్ బోర్డరే ఉంటుంది. ఇక్కడ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ కాంబినేషన్ పికాక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్స్ తో మనకి మిర్రర్ వర్క్. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనం కొంచెం జరీ స్టైల్ లాగా తీసుకున్నామండి. ఓకే. జరీ బ్లౌజ్ అలాగే సారీలో ఉన్న బోర్డర్ ఇచ్చారు. సో దీంట్లో కలర్స్ కూడా మనకి చూస్తాం. ఓకే. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కలర్స్ కూడా చూద్దాం. ఇప్పుడు మనం చూసిన సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో టోటల్ గా మనకి 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. సీ బ్లూ కలర్ కాంబినేషన్ అలాగే ఆనియన్ పింక్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. చాలా క్లాసిక్ కలర్స్ కాంబినేషన్ అన్నమాట ఈ 4 కలర్స్ కూడా. ఈ సారీ కాస్ట్ మనకి 1450 రూపీస్ కి మనం ఈ సారీస్ 1450 రూపీస్ కి ఈ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. మనకి మిస్ ఇండియాలో మొత్తం టోటల్ గా పార్టీ వేర్ కలెక్షన్ ప్యూర్ కంచిపట్టు సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి. అంతేకాకుండా మనకి హోల్సేల్ షోరూమ్ కాబట్టి అన్ని కూడా మనకి రీజనబుల్ రేట్స్ కి అవైలబుల్ ఉంటాయి. ఈ షోలో మనకి శాంపిల్ కి కొన్ని డిజైనర్ సారీస్ మాత్రమే చూపిస్తున్నారు. అలాగే మీరు కనుక మిస్ ఇండియాకి వచ్చినట్లయితే కనుక ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఆల్ వెరైటీస్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. డిజైనర్ వేర్ లో ఇంకో మోడల్ అండి. షిఫాన్ మెటీరియల్ షేడెడ్ కాంబినేషన్ షిఫాన్ మెటీరియల్ తీసుకున్నాం.
జస్ట్ అనేది సింపుల్ గా కొంచెం లేస్ లాగా మనం జస్ట్ అలాగా తీసుకున్నాం. జస్ట్ మోతీ వర్క్ అనేది కొంచెం పాల్ వర్క్, గోల్డ్ కలర్ అండ్ పర్ల్స్ బీడ్ వర్క్ ఇచ్చారు. జస్ట్ పైపింగ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో యూజ్ చేస్తారు. మనకి శారీ కూడా టోటల్ కూడా షేడెడ్ కాంబినేషన్, రెడ్ అండ్ ఆరెంజ్ మిక్సింగ్, ఎల్లో మిక్సింగ్ షేడ్ లాగా వస్తుంది. మ్యాంగో ఎల్లో షేడ్, మ్యాంగో షేడ్ వస్తుంది. ఓకే, మనకి బార్డర్ వచ్చేప్పటికి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లాగా తీసుకున్నాం. ఈ బోర్డర్ అనేది 3 సైడ్స్ కామన్ గా ఉంటుందండి. అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో చూసినట్లయితే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద వీట్ కలర్ తో మనకి థ్రెడ్ విత్ కుందన్స్ తో ఇచ్చారన్నమాట. శారీ మొత్తం కూడా కింద స్టైల్ లో మనకి ఇదే స్టైల్ లాగా వస్తుంది. ఓకే, హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో అదే సేమ్ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కింద బోర్డర్ లో కింద రెడ్ కలర్ ఉంది కదా, డార్క్ కలర్ కాంబినేషన్స్ తో మనం బ్లౌజ్ ఇలా తీసుకున్నాం సింపుల్ గా. దీనిలో కూడా కలర్స్ అనేది మనకి చాలా డిఫరెంట్ స్టైల్ లో వస్తాయి మేడం. దీంట్లో మనకి ఏంటంటే షేడెడ్ కాంబినేషన్ అండ్ బ్లూ అండ్ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. అదే విధంగా గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ అండ్ ఎల్లో లెమన్ ఎల్లో షేడ్, లెమన్ ఎల్లో అండ్ లీఫ్ గ్రీన్ లాగా వస్తుంది. ఓకే, 3 కలర్స్ ఉన్నాయి మనకి టోటల్ గా సేమ్ టైప్ ఆఫ్. దీంట్లో మనకి బోర్డర్స్ అనేది డిఫరెంట్ గా మారుతూ ఉంటుంది. ఓకే ఓకే, అంటే షిఫాన్ లో. అవునండి. ఓకే, ఈ సారీ కాస్ట్ మనకి 1490 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. 1490 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సిల్క్ కోట ప్యూర్ ఐటమ్ తీసుకున్నాం. చాలా లైట్ వెయిట్ ప్లస్ సాఫ్ట్ మెటీరియల్, లైట్ వెయిట్ వస్తుంది. సిల్క్ కోట ఓకే, 2 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. లైన్స్ వైస్ బేబీ పింక్ అండ్ పింక్ 2 కలర్స్. సో మధ్యలో మనకి కొంచెం వీట్ కలర్ లైట్ క్రీమ్ కలర్ వేరియేషన్ కోసం ఇచ్చారు. మొత్తం మిడిల్ వైజ్ కూడా మనం ఇక్కత స్టైల్ లాగా డిజైన్స్ తీసుకున్నాం. ఓకే, జిగ్జాగ్ కింద కలర్స్. అవునండి, కిందకి వచ్చేటప్పటికి మనం వీట్ కలర్ కాంబినేషన్స్ తో కొంచెం పికాక్ డిజైన్స్ అనేది ఒక 3 టైప్ డిజైన్స్ లాగా తీసుకున్నాం. సెల్ఫ్ కలర్ అంటే వీట్ కలర్ మీద మళ్ళీ వీట్ కలర్ కాంబినేషన్ తోనే మనకి పికాక్ అండ్ క్రీపర్ డిజైన్ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేటికి షెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. పింక్ కలర్ లో కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు. లైట్ షెల్ఫ్ ప్రింట్ వస్తుంది. బోర్డర్ వైజ్ వస్తుంది అన్నమాట. దీంట్లో కలర్స్ ఉన్నాయి. దీంట్లో కలర్స్ ఉంటాయి మేడం. దీంట్లో డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే సిల్క్ కోట్ అనేది మనము క్యాజువల్ గా ఏంటంటే లైట్ వెయిట్ వస్తుందండి. లైట్ వెయిట్ వచ్చేటప్పటికి ఏంటంటే కొంతమంది జనాలు ఏంటంటే ఇష్టపడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మోడల్స్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నామండి. సో ఇప్పుడు మనకి ఇది కొత్త స్టైల్ లాగా తీసుకున్నామండి. ఇక్కడ మళ్ళీ మోడల్ తీసుకున్నాం. ఇది కూడా ఒక డిజైన్ వస్తుంది. ఇక్కడ కూడా 3 డిఫరెంట్. సో అన్నిట్లో కూడా మనకి 4-5 కలర్స్ అవైలబుల్ ఉంటాయి ప్రతి ఒక్క దాంట్లో. ఓకే, ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్. ఫ్యాబ్రిక్ అంటే ఒకటే సేమ్. ఈ సారీ కాస్ట్ దీనికోసం మనకి 1975 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తాం. 1975 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మన డిజైనర్ వేర్ లో ఇంకొక కొంచెం డిఫరెంట్ టమాటో రెడ్ కలర్ అంటే ఆరెంజ్ మిక్సింగ్ లాగా తీసుకున్నామండి. అంటే మనకి బోర్డర్ వైజ్ చూసారా లేస్ లాగా తీసుకున్నాం, స్కర్ట్ స్టైల్. ఓకే, సో ఇప్పుడు లేస్ అనేది చాలా ఫ్యాషన్ అయింది. సో ఆ స్టైల్లో మనం తీసుకున్నామండి. ఫ్యాబ్రిక్ లాగా తీసుకుని దీంట్లో వర్క్ అనేది మల్టీ కలర్ కాంబినేషన్స్ తో పింక్ అండ్ గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో కొంచెం డిఫరెంట్ బోర్డర్ అనేది కొంచెం డిఫరెంట్ స్టైల్ లాగా తీసుకున్నాం. మనకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ మనకి ఇక్కడ ఉన్నటువంటి బోర్డరే మనకి ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి. మొత్తం మనకి లేస్ బ్లౌజ్ ఇచ్చారు. ప్లస్ ఎడ్జ్ లో బోర్డర్ కూడా మనకి లేస్ బోర్డర్ ఇచ్చారు. అవునండి. ఓకే, దీంట్లో కలర్స్ చూద్దాం. ఇప్పుడు చూసిన సారీ డిజైనింగ్ లో మనకి టోటల్ గా 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్, లైట్ పిస్తా గ్రీన్ కలర్, అలాగే స్కై బ్లూ కలర్. 3 కలర్స్ అన్నమాట. చూసిన కలర్ కాకుండా మనకి టోటల్ 4 కలర్స్. ఈ సారీ కాస్ట్ ఎంత? మనకి ఈ సారీ కాస్ట్ 6090 రూపీస్ మనకి సారీ 1690 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దసరా సందర్భంగా మనకి మిస్ ఇండియాలో 30% నుంచి 50% వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నామండి. ఓకే లక్ష్మి గారు, మరి మిస్ ఇండియాలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మిస్ ఇండియాలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. అంతేకాకుండా మనకి దసరా సందర్భంగా 30% నుంచి 50% వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎస్ఆర్ నగర్ నియర్ వెంగళరావు నగర్లో ఉన్నటువంటి మిస్ ఇండియాలో. ఇది ఇవాల్టి హలో లేడీస్. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.